ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలు మొదటి 9 నెలలు చాలా పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రయత్నం చేసిన మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని సంప్రదించినాం. అయ్యా 152 మీటర్లకు మీరు ఒప్పుకున్నట్టయితే మాకు మా ప్రాంతం మొత్తానికి కూడా లాభమయ్యే ఆస్కారం ఉంటుంది, కాబట్టి మీరు దయచేసి అంగీకరించండి అని చెప్పి వారిని పోయి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడం జరిగింది. చేస్తే కూడా ఆయన స్పష్టంగా చెప్పినారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ 152 మీటర్లు ఎత్తు పెంచితే మరి ముందు మునిగేదే నా ప్రాంతం, నేను ప్రాతినిధ్యం వహించే ప్రాంతమే మునుగుతుంది, నేను ఈ డ్యాము పెంచొద్దు హైట్ పెంచొద్దని చెప్పి పోరాటాలు చేసిన నేను ప్రతిపక్ష నాయకుడిగా, ఇలా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నా ప్రాంతం మునుగుతుంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను మీరు అనుకున్నారు. సమస్యనే లేదు, ఒప్పుకునే పరిస్థితే లేదు. 9 దగ్గర 152 మీటర్లు. అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు. ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఉత్తరం రాసినాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మీరు ₹1 ఖర్చు పెట్టినా అది వేస్ట్ అవుతుంది, మేము ఒప్పుకుంటలేము, అనవసర ప్రయాస చేయకండి, ఇది కుదరదు అని నిర్ద్వందంగా. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉంటుంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంటుంది, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంటుంది, కానీ ఒప్పందం మాత్రం ఎన్నడూ కాలే. కాబట్టి యాక్టింగ్ బాగా చేసినారు. 9 దగ్గర కడతాం అని చెప్పి టైంపాస్ చేసినారు, యాక్టింగ్ చేసినారు. తెలంగాణని మభ్యపెట్టే ప్రయత్నం కూడా చాలా పెద్ద ఎత్తున చేసినారు. ఇక 9 నెలలు ప్రయత్నించిన తర్వాత, ఎందుకంటే ప్రజలు మనకిచ్చిన కాలం 5 ఏళ్ళు, మరి 5 ఏళ్ల లోపల ప్రాజెక్టు కట్టాలే, తెలంగాణ బీడు భూములకు గోదావరి నీళ్లు రావాలంటే యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలి. ఇక మహారాష్ట్ర ఒప్పుకునే సమస్య లేదు. ఇక వాళ్ళతో పంచాయతీ పెట్టుకుంటే మళ్ళీ ఇది ఇచ్చంపల్లి మాదిరిగానే శాశ్వతంగా పెండింగ్ అయిపోతుందని చెప్పి కేసీఆర్ గారు ఒక జల దౌత్యం చేసి 148 మీటర్ల కాడికి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ రోజు బేగంపేట విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన చెప్పిన మాట, నా జీవితంలో తెలంగాణ సాధించిన రోజు ఎంతైతే సంతోషంగా ఉన్నానో ఇలా అంతే సంతోషంగా ఉన్నా అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటన చేసి, దీంతో మనకు గోదావరి నీళ్ల మీద మనం ఎట్లంటే అట్లా చేసుకోవచ్చు, తెలంగాణ బీడు భూములకు నీళ్లు తీసుకోవచ్చు అని చెప్పి కేవలం 3.5-4 ఏళ్ల స్వల్ప సమయంలో, రికార్డు సమయంలో, ఎందుకంటే ఒక దిక్కు అప్పటికే పోరాటాలు జరుగుతున్నాయి, శ్రీరామ్ సాగర్ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. శ్రీరామ్ సాగర్ పైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కట్టిన తర్వాత శ్రీరామ్ సాగర్కి నీళ్ళు వచ్చే బంద్ అయింది. అట్లాగే ఇక అమ్మ తెలంగాణ మా ఆకలి కేకల గానమాని కవులు పాటలు రాస్తున్నారు, పల్లె పల్లెనా పల్లేర్లు మరిచే మా తెలంగాణలోనా అని చెప్పి మరి ఆ రోజుల్లోనే పాటలు కవులు రాస్తున్న పరిస్థితి. అటు తెలంగాణలో, ఇటు మహారాష్ట్రలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తట్టెడు మట్టి తీయలే. 9 ఎన్నడూ కూడా ఒక అడుగు కూడా ముందుకు పడలే. వాస్తవం ఏంది అంటే ఇవాళ ప్రాణహిత కుదరది, ఇంకా ఆ ప్రాజెక్టు కుదరది, ప్రాణహిత చేవెళ్ళ అనేది కుదరది, 9 దగ్గర ఆ పరిస్థితి లేదు అని ఖరాఖండిగా మరి అధికారులు చెప్పిన తర్వాత, మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్న తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ను పెట్టి మరి వ్యాప్కోస్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వాళ్ళందరినీ సంప్రదించి ఇంజనీర్ల సూచన మేరకు బెస్ట్ పాయింట్ ఏంటిది, బెస్ట్ పాయింట్ అంటే ఎక్కడ ఏ ఎండల్లోనైనా, ఎంతటి కరువులోనైనా, ఎంతటి కాటకం వచ్చినా, ఎంతటి ఉపద్రవం వచ్చినా, సూపర్ ఎల్ నినో వచ్చినా బెస్ట్ పాయింట్ ఏది నీళ్లు పట్టేందుకు అంటే, సార్ ప్రాణహిత గోదావరి కలిసినాక కాళేశ్వరం పాయింట్ ఏదైతే ఉన్నదో అక్కడ ఎప్పటికీ నీళ్లుంటాయి, మీకు ఎంతటి కరువు వచ్చినా నీళ్లుంటాయని చెప్పి చెబితే ఆ రోజు మరి పెద్దలు ఇంజనీర్ల సూచన, జియాలజిస్టుల సూచన, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనతోని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇక్కడ భూమి పూజ చేసుకొని మేడిగడ్డ, ఈ కన్నెపల్లి పంప్ హౌస్తో, లక్ష్మీ పంప్ హౌస్తో మేడిగడ్డ దగ్గర మనం బరాజ్ కట్టుకున్నాం. ఈ నీళ్ళని ఎత్తిపోసే ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టినాం. మహారాష్ట్రకు పోయి స్వయంగా ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారు స్వయంగా కష్టపడి ఆ ప్రభుత్వంతో ఒక అంగీకారం కుదుర్చుకొని మరి ఎంత వేగంగా కట్టినారు ఈ ప్రాజెక్ట్ అంటే మీకు చేసే ఐడియా కోసం చెప్తున్నా, ఎవరినో కించపరచాలనో ఎవరినో విమర్శ చేయాలనో కాదు. మన పక్కన ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను పుట్టక ముందు నుంచి, అంటే నాకు ఇంకా ఈ నెలలో 50 ఏళ్ళు వస్తున్నాయి, నేను పుట్టక ముందు నుంచి వింటున్నాం పోలవరం ప్రాజెక్ట్ అని. అంతకుముందు సినిమాలలో కూడా ఉంటుండే, నేను 50 ఏళ్ళు 60 ఏళ్ళ కిందటి సినిమాలలో కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. పోలవరం ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు, కిందికి నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు, గోదావరికి అడ్డం కట్టి కిందికి డెల్టాకు నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు. దశాబ్దాలుగా వింటున్నా
పోలవరం కాలే, ఇంకా కూడా కాలే. 28లో అవుతుంది అంటుండ్రు, అవుతుంది కావచ్చు 5-6 దశాబ్దాల తర్వాత.